నమస్తే అండి. మీ హిమాంని HM9 టీవీ యూట్యూబ్ ఛానల్. దయచేసి మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏ రోజు ప్రధానమైన వార్తలు మీకు అందిస్తున్నాను. నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నవతెలంగాణ పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తల్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రధానంగా వార్త పొదుపు సొమ్ముతో జూదం, స్టాక్ మార్కెట్లలో పేదలు పైసలు జల్సాల కోసం మితిమీరిన ఖర్చులు, తప్పని అప్పుల తిప్పలు, లోన్ యాపులు, వడ్డీ వ్యాపారుల వల్ల యువకులు ప్రజలు పడిపోతున్న ప్రైవేటు పెట్టుబడులు, FDIలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఈ కేసును మంచి ఆఫీసర్లు విచారిస్తున్నారు. ఇందులో తన ప్రమేయం అవసరం లేదని ఆయన అన్నారు. లిక్కర్ కేసులో కవితను బెయిల్కు ఇవ్వొద్దని చెప్పేసి సాక్షులను బెదిరించారు, ఆధారాలు చెరిపేశారని ఢిల్లీ హైకోర్టు ముందు దర్యాప్తు సంస్థల వాదనలు, తీర్పు రిజర్వ్ చేసినారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50% ఉన్న రిజర్వేషన్లను పరిమితం ఎత్తేస్తామని రాహుల్ గాంధీ యూపీ ఎన్నికల సభలో అన్నారు. ఆర్టీఏలో ఏసీబీ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఫిర్యాదుల మేరకు ఈ దాడులు సోదాలు నిర్వహించారని చెప్పి వారు తెలిపారు. చిన్నారుల బూచోళ్లు 16 మంది చిన్నారులను రక్షించిన మేడిపల్లి పోలీసులు, పిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠ అరెస్టు. ఢిల్లీ, పూణే, ముంబాయి నగరాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం. ఇబ్బందుల్లో పంచాయతీ కార్యదర్శులు, జీపీ కార్మికులు, పరిపాలన కోసం పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యానికి 2-3 నెలల నుండి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వస్తామన్నారు. బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, జీతాలు కూడా 2-3 నెలల నుండి రావట్లేదని వాపోయారు. హైదరాబాదులో జీపీ కార్మికులు, కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. వెంటనే మా డిమాండ్లు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 7వ దశ ఎన్నికలలో 199 మంది అభ్యర్థులు నేరచరితులుగా ఉన్నారు. 299 మంది కోటీశ్వర్లుగా ఉన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం అందించాలని ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా డిమాండ్ చేశారు. జూన్ 2 నుండి T20 ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా సంగ్రామం మొదలు కానుంది. మళ్ళీ క్రికెట్ అభిమానులకు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించబోతూ ఉన్నారు. భద్రాచలంలో మారుతి నర్సింగ్ కళాశాలలో చదువుకున్న పగిడిపల్లి కారుణ్య 18 సంవత్సరాల విద్యార్థి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి అభిమన్యు, బి వీరభద్రం డిమాండ్ చేశారు. SFI అధ్యక్ష కార్యదర్శులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న ఖమ్మం జిల్లాలో CPM పార్టీ జిల్లా కమిటీ సమావేశాల్లో బూక్యా వీరభద్రం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. విత్తనాల కోసం రైతులు బారులు, షాపుల ఎదుట దారి పొడవుల లైన్లు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఓటింగ్ శాతం 72.44% నమోదైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. జూన్ 5న ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. హైదరాబాదులో ప్రజాభవన్లో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఫేక్ కాల్ అని నిర్ధారించడం జరిగింది. ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు. నమస్కారం. మరొక్కసారి చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ని HM9 టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. నమస్తే, మీ హిమాం.